హలో అండి అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? లాస్ట్ టైం నేను ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను సోప్ ప్రిపేర్ చేసుకుంటూ. సో ఈ టైం కూడా మళ్ళీ సోప్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామండి ఇంట్లోనే. లాస్ట్ టైం పోస్ట్ చేసినప్పుడు సోప్ బేస్ ట్రాన్స్పరెంట్ తీసుకున్నాము. ఈసారి కోకోనట్ బేస్ అయితే తీసుకున్నామండి. ఎక్స్ట్రాగా దీంట్లో ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా యాడ్ చేస్తున్నాము. మేము మొత్తంగా 6 సోప్స్ అయితే తయారు చేసుకున్నామండి ఇంట్లోనే. దీనికోసం అయితే సోప్ బేస్ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసి డబుల్ బాయిలింగ్ మెథడ్లో అయితే ఈ క్యూబ్స్ అన్నీ కరిగే వరకు మనం వెయిట్ చేసుకోవాలి. వన్స్ ఆ క్యూబ్స్ అన్నీ కరిగిన తర్వాత అందులో మోదుగు పువ్వుల పొడి అయితే యాడ్ చేస్తున్నామండి. ఒక 1/2 స్పూన్ మోదుగు పువ్వుల పొడి, అలాగే ఒక 1/2 స్పూన్ వేపాకు పొడి, అలాగే ఒక 1/2 స్పూన్ రోజ్ పెటల్స్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాము. ఇవన్నీ మొత్తం అందులో యాడ్ చేసి ఒక 3 to 4 మినిట్స్ అయితే మొత్తం అందులో కరిగిపోయేలాగా కలుపుకోవాలి. అలాగే ఇలా సిలికాన్ ట్రేస్ ఉంటాయి కదండి, సోప్ మౌల్డ్స్. ఈ మౌల్డ్స్లో నేను ముందుగానే ఒక 2 డ్రాప్స్ అయితే ఎసెన్షియల్ ఆయిల్స్ అయితే వేసాను. మీరు ఏ ఎసెన్షియల్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. నేను ఎక్కడైతే రోజ్, అలాగే లావెండర్, టీ ట్రీ ఆయిల్, జాస్మిన్ అయితే తీసుకొని ఈ సోప్ బేస్ మొత్తం కరిగిపోయిన తర్వాత ఈ మౌల్డ్స్లో వేసేసి పైన ఈ మౌల్డ్స్లో ఈ సోప్ బేస్ అంతా వేసిన తర్వాత పైన ఒక్కొక్క డ్రాప్ మళ్ళీ ఎసెన్షియల్ ఆయిల్స్ మీకు కావాలంటే వేసుకోవచ్చండి. ఆ తర్వాత దీన్ని కంప్లీట్గా ఒక 2 to 3 అవర్స్ అయితే కంప్లీట్గా వదిలేయాలి. ఒక 2 to 3 అవర్స్ తర్వాత మనం సోప్ మౌల్డ్స్లో నుంచి ఇలా సోప్స్ని అయితే తీసుకోవచ్చండి. చాలా గట్టిగా మనం బయట షాప్స్లో ఎలా అయితే సోప్స్ కొనుక్కుంటామో చాలా గట్టిగా ఉంటాయి కదా, సో అలా అయితే గట్టి పడిపోతాయి. సోప్ మౌల్డ్స్లో వేసిన తర్వాత వీటిని వెంటనే ఒక 1 అవర్ తర్వాత అయితే తీయొద్దండి, ఎందుకంటే కొంచెం మెత్తగా అనిపిస్తాయి కాబట్టి 2 to 3 అవర్స్ అయితే కంప్లీట్గా వదిలేయాలి. ఆ తర్వాత తీసుకుంటే మనం షాప్స్లో ఎలా అయితే మనం కొనుక్కుంటామో సోప్స్, సో అలానే ఉంటాయి అన్నమాట. ఇది కంప్లీట్గా ఆర్గానిక్ అండి, ఎలాంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే ఇలా సోప్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నచ్చిందా? మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.